హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను మీ జయ. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి పెప్పర్ చికెన్ ఫ్రై. ఇది చాలా ఘాటుగాను చాలా టేస్టీగాను ఉంటుంది. దీన్ని మనం సాంబార్లో కానీ పప్పుచారులో కానీ తిన్నామంటే టేస్ట్ అసలు అమృతం లాగా ఉంటుందంటే నమ్మండి. ఇంకా ఆలస్యం లేకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 3 దాల్చిన చెక్క, కొంచెం రాతి పువ్వు, 4 యాలకులు, కొంచెం జాపత్రి, 3 అనాస పువ్వు, 6 యాలకులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని ఈ మసాలాలన్నీ లో ఫ్లేమ్ మీద మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు వేసుకొని మరొక 2 నిమిషాల వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. సోంపు రంగు మారుతుందంటే మసాలాలు వేగినట్టే. ఇప్పుడు దించేసి మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తటి పొడి చేసుకోండి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే ప్యాన్లో ఒక 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 10 ఎండుమిర్చి వేసి వేపండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోండి. కరివేపాకు వేగిన తర్వాత ఒక 10 నుంచి 20 దాకా వెల్లుల్లి వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఆనియన్స్ని వేసుకొని ఈ ఆనియన్స్ లైట్ పింక్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కేజీ చికెన్ దాకా వేసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లోని నీరంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దీన్ని మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మనకి చికెన్లోంచి వాటర్ వచ్చి ఆ వాటర్ పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసిన తర్వాత చూసారు కదా, చికెన్లోంచి వాటర్ అంతా పోయి ఆయిల్ ఎలా సపరేట్ అయిందో. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నిమ్మరసం, ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పెప్పర్ పౌడర్ని వేసుకొని మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చివరిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీర తరుగు వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయటమే. చూసారు కదా, మన పెప్పర్ చికెన్ ఫ్రై తయారైపోయింది. ఇంకా ఆలస్యం లేకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ రూపంలో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.